మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసాన్ని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా ఉదయకాల సమయం సజ్జలేఖ నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాత్రం మాట్లాడి మీరే మేము గంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి ఏర్పాటు చేయని వాక్య భాగము ఆదికాండము 32వ అధ్యాయము 1 నుంచి 12వ వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆదికాండము 32వ అధ్యాయము 1 నుంచి 12వ వచనములు ఈ విధంగా రాయబడినవి. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనికి ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అను పేరు పెట్టెను. అనగా రెండవ సేన అని అర్థం. ప్రియదేవుని బిడ్డలారా, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా అనగా ఎప్పుడైతే తాను తన భార్య బిడ్డలను తీసుకుని మరి తన మామ యొద్ద నుండి తిరిగి వెళ్తూ దేవుడు తనకు చూపించిన తన పితరుల దేశంలో ప్రవేశించడానికి, తాను నివసించడానికి దేవుడు తనకు చూపిన మార్గాన్ని బట్టి తను ప్రయాణమవుతున్నాడు. కాబట్టి ఇక్కడ యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి అంటున్నారు. దేవుని దూతలు ఎదురుపడి యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అను పేరు పెట్టాను. కాబట్టి ఇక్కడ దేవుడు తన త్రోవలో తన దూతలను పంపిన విషయాన్ని ముందుగా తాను గ్రహించి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని చెప్తున్నాడు. అయితే యాకోబు ఏదేము దేశమున అనగా శేయీరు దేశముననున్న తన సహోదరైన ఏశావునద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని. నాకు పశువులను, గాడిదలను, మందలను, దాసదాసీ జనమును కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువు నాకు ఇది తెలియచేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను. యాకోబు తన సహోదరుడైన ఏశావుకు సమాచారం అందిస్తున్నాడు. ఎక్కడ తాను మరి ఏ ప్రదేశమునకు చేరుతున్నాడో, ఎక్కడ లాబాను వద్ద నుండి తాను బయలుదేరి తన సహోదరుడైన ఏశావుకు అనగా ముందుగా పంపిన ఆ యొక్క సమాచారము, మీరు నా ప్రభువైన ఏశావునకు ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని. కాబట్టి ఇప్పుడు నా పశువులను, గాడిదలను, మందలను, దాసదాసీ జనములను అందరూ నీ కటాక్షమున యందు కలుగునట్లుగా అన్నాడు. అంటే ఇప్పుడు తను తిరిగి వస్తున్నప్పుడు తన సహోదరుడు ఏశావు దాన్ని అంగీకరించేదిగా ఉండాలని యాకోబు తలంచి ముందుగా తన యొక్క సేనలను పంపుతూ దాసదాసీలను కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునకు ఇది తెలియచేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అని నేను చెప్పుడని వారికి ఆజ్ఞాపించింది. కాబట్టి యాకోబు యొక్క మాటగా నీ సహోదరుని యాకోబు ఈ విషయాలను నీకు చెప్పమని మమ్మల్ని పంపించాడని వారు ఏశావు నద్దకు బయలుదేరి ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నద్దకు వెళ్ళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు
ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవును అనుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. ఇప్పుడు తన సహోదరుడు మరి ఏశావు మరి తన గురించి తెలుసుకొని తాను 400 మందితో నీ మీదకి వస్తున్నాడు, కాబట్టి నిన్ను అతడు హతం చేయను అన్నట్టుగా యాకోబు యొక్క సైన్యము తెలియజేసిన సమాచారం. ఎప్పుడైతే ఏశావుని గురించి తాను ఈ విషయాన్ని విన్నాడో వెంటనే మరి యాకోబు తన ప్రజలను కాపాడుకుంటకు 2 గుంపులుగా చేర్చబడి మరి ఆ 2 గుంపులను మరి ఒకేసారి అందరూ హతం కాకుండా ముందు కొంతమందిని తర్వాత కొందరు వెళ్ళేలాగా యాకోబు నిర్ణయించాడు. కాబట్టి ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతం చేసినలా మిగిలిన గుంపు తప్పించుకొని పోవును అనుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించాను. ఈ విధంగా ఉన్న అంతా కూడా 2 చేసి తాను ఈ పని చేసినప్పుడు అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవా, నువ్వే కదా తిరిగి నీ పితరుల దగ్గరికి వెళ్ళమన్నావు, అబ్రహాము దేవుడవు, మరి ఇస్సాకు దేవుడవు, ఇప్పుడు నాకు తోడై ఉండి యాకోబు దేవుడవై ఉన్న నీవే కదా, నీ సెలవు చొప్పునే కదా నేను ప్రయాణం అయ్యాను అని దేవునితో విజ్ఞాపన చేస్తూ నీ దేశమునకు బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుమని నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా అని దేవుని గురించి చెప్తూ, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను, సమస్త సత్యమును అపాత్రుడను అంటున్నాడు. అంటే నువ్వు ఏది చెప్పినా దానికి నేను దాసుడనే. నువ్వు మేలు చేసినా పర్వాలేదు, కీలు చేసినా పర్వాలేదు, నీ మాటకు లోబడి, నీ చిత్తానికి లోబడి నడుచుకుంటానని యాకోబు అక్కడ చెప్తూ, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును అంటాడు. నీవు ఏ చేసిన ఉపకారాలు చేసావు, ఎన్ని మేలు చేసావో ఆ మేలన్నీ తలపోసుకుంటూ సమస్త సత్యమునకు అపాత్రుడను అంటున్నాడు. అంటే ఏ సత్యమైతే దేవా నువ్వు నాకు ఇచ్చావో ఆ సత్యాన్ని అనుసరించి నడుచుకుందునంటూ, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించమని అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నానని దేవుడి దగ్గర చెప్పుకుంటున్నాడు. అంటే నువ్వు చెప్పినట్లుగా బయలుదేరాను, కానీ ఇక్కడ నా సహోదరుని ఏశావు ఒకవేళ వచ్చి నా భార్య బిడ్డలని, నన్ను, సమస్తాన్ని నాశనం చేయనేమో అని 2 గుంపులుగా మేము విభాగింపబడ్డామని చెప్పి దేవునికి చెప్తూ ఉంటున్నాడు. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నానని చెప్పినప్పుడు, నేను నీతో తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారముగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపచేయుదునని సెలవిచ్చితివే అని యాకోబు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అంటే నువ్వు నన్ను పిలిచావు, నీ పిలుపు నాకు తగినట్లుగా నేను లాభాన్ని యొద్ద నుండి బయలుదేరాను, నా భార్య బిడ్డలతో నాకు కలిగిన సంతానంతో సమస్తంతో బయలుదేరాను. ఇప్పుడు ఇక్కడ మరి నా సహోదరుడి ద్వారా మరి నాకు ఈ హాని, ఏశావు ద్వారా ఈ హాని ఉన్నదా అనే విషయాన్ని తాను వేడుకుంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, తాను ఉంచిన నమ్మికను, విశ్వాసాన్ని బట్టి యాకోబు తన ప్రయాణమవుతూ ఏది సంభవించినా అది నీ చిత్తమని దేవుని వేడుకుంటున్నాడు. కాబట్టి మనకు కీడు కలిగినప్పుడు దాని విషయంలో దేవుని నీ దూషింపక, మేలు కలిగినప్పుడు సంతోషించక, దేవుని చిత్తం మన పట్ల ఆయన ప్రణాళిక ఏమైనదో అది గమనించి గుర్తెరిగి అది కీడైనను మేలైనను అది ఏమైనప్పటికీ నీ దేవుని చిత్తమని గ్రహించి ఆ ప్రకారం మనం జీవించినట్లయితే
అలనాడు యాకోబు ఏ విధంగా అయితే దేవునితో తాను సంభాషిస్తూ వేడుకుంటున్నాడో అటు రీతిగా మనమును ఆయన సన్నిధిలో వేడుకున్నప్పుడు తప్పక మన ప్రార్థన ఆయన ఆలకించి మనల్ని సంరక్షించునని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, కృపగల మా యేసయ్య, నిజమైన ఆయన నీ అందును నీ మాటల అందును నిలిచుటకు సహాయం దయచేయండి. నీ వాక్యంను అనుసరించి నీ సత్యంను అనుసరించి జీవించుటకు మాకు నేర్పించండి. ప్రత్యేకించి ఆయన యాకోబు తన సహోదరుని ఏసావుతో మరి కలవబోతున్న సందర్భంలో ఎదురుపోయిన పరిస్థితులను బట్టి దేవా నీ సన్నిధిలో తాను చేసిన విజ్ఞాపనలను మీరు అంగీకరింపజేసుకొని నీ కృపయంత కాపాడి సంరక్షించండి. ప్రభా, బలహీనలను బలపరచువాడో, రోగులను స్వస్థపరచువాడో, ప్రార్థనస్తులు కలిగిన కుటుంబాలను లేవనెత్తివాడో, హాస్పిటల్స్ వద్ద ఇంట్లో వద్ద ఉన్న వారిని ముట్టి లేవనెత్తి నీ కృపయంత కాపాడి సంరక్షించండి. నెమ్మది 4 ఆవులతో పాటు ఆ ఏర్పాటు చేయబడిన కూడికలను బట్టి ప్రార్థనలు బట్టి మీరే మహిమ పొందమని, ఈ దినమందు నీ వాక్యం చేత నీ ఆత్మ చేత ప్రతి వారిని నింపమని, జీవం కలిగిన నీ మాటల చేత మమ్మల్ని జీవింపజేసి కృప వెంబడి కృప చేత కాపాడమని ఏ సున్నతులను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్త పరలోకం నెరవేర్చుట్ల భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాన్ని మాకు దయచేయము. ఆయన ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించు. శోధనలు తెగ దుష్టులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. మన ప్రమత నేను ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతోడండి సంరక్షించును గాక. ఆమేన్.